ఇక బీసీ రిజర్వేషన్లకు జీవో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% జీవో అమలు చేయాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇది అమలు అవుతుందా అమలు కాదా ఒక్కసారి మనకు వెలుగు పేపర్లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఒక్కసారి చూద్దాం. ఏదది? ఇగో ఇది ఇక్కడ చూడవచ్చు మనం. ఒకసారి మీకు క్లియర్ కట్గా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏంది మరి ఈ 42% రిజర్వేషన్ ఏంది, 50% ఎత్తేయడం ఏంది, 2018 పంచాయతీరాజ్ చట్టం ఏంది, ఇదంతా క్లియర్ కట్గా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. పంచాయతీరాజ్ చట్టం 2018 ఒక్కసారి చూద్దాం. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు మన బీసీల కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇస్తా అని అసెంబ్లీలో తీర్మానం చేసిండు. 119 ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలు 8 మందితో సహా అందరు 119 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ 42% అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు దీనికి అందరు కూడా మద్దతు తెలిపారు, సపోర్ట్ చేసిర్రు, చేయెత్తి. అదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో ఆపిర్రు. అంటే బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఈ 42% రిజర్వేషన్ల మీద. ఎందుకు? తెలంగాణలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 42% రిజర్వేషన్కు ఆమోద ముద్ర వేసి అసెంబ్లీ సాక్షిగా పంపిస్తే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు. తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ 8 మంది ఎంపీలు నోట్లే బెల్లంగడ్డ పెట్టుకొని కూర్చున్నారు. 42% రిజర్వేషన్ల మీద మాట్లాడే దమ్ము ధైర్యం 8 మంది బీజేపీ వాళ్ళు కరెక్ట్ నాయకులు అయితే 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నోట్లే బెల్లంగడ్డ పెట్టుకొని 42% రిజర్వేషన్ మాట్లాడతలేరు. తెల్లారు లేస్తే ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలను తీసుకుపోయి 8 మంది మ్యూజియాలలో పెట్టాలి. ఆయనకి ఈయనకి ఎవరికి ఏం సంబంధం లేదు. బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం లేకుండా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు అనుకున్నాం. కానీ దానికంటే ఘోరంగా తయారైంది బీజేపీ పార్టీ. ఒక్క బీజేపీ ఎంపీకి ఇంకో బీజేపీకి ఎంపీకి సంబంధమే లేదు. ఇక వాళ్ళని ఎట్లా గైడ్ చేస్తుండో నరేంద్ర మోడీ, వాళ్ళ మధ్యలో ఐక్యత ఎట్లా వస్తుందో తెలియదు. కానీ ఈ 42% మీద ఏం మాట్లాడతలేరు. ఇక 42% మీద మాట్లాడే దమ్ము ధైర్యం బీజేపీ ఎంపీలకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీజేపీ నాయకుడికి కూడా లేదు 42% మీద. అయితే ఇక్కడ మనం చూద్దాం. 2018లో రిజర్వేషన్ల పెంపుకు పంచాయతీరాజ్ చట్టం 2018 కేసీఆర్ తీసుకొచ్చిండు. పంచాయతీరాజ్ చట్టం 2018 దీంట్లో ఏంటంటే రిజర్వేషన్లు వచ్చినాయి 2 సార్లు వరుసగా రావాలి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, అది 2 సార్లు రావాలి. అంటే మొన్న ఒకసారి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రావాలి. లేదా ఇంకోసారి బీసీ జనరల్ వచ్చింది, బీసీ జనరల్ 2 సార్లు రావాలి. అంటే ఒక్కసారి పోయినసారి వచ్చింది, మళ్ళీ ఒక్కసారి రావాలి. ఇది 2018 పంచాయతీరాజ్ చట్టం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇది మరి అట్లే ఉంటుందా? 2018 పంచాయతీరాజ్ చట్టం దాన్ని తీస్తారా అన్నప్పుడు ఇది ఇలాగే ఉండొద్దు, 2018ని సవరియాలే అసెంబ్లీలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకోసం మరి ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి కాబట్టి ఈ పంచాయతీరాజ్ చట్టం 2018 ఉంటే కుదరదు, దాన్ని మార్చాలి. మరి 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఏముంది ఒకసారి చూద్దాం మనం. రైట్, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మనం 2018 పంచాయతీరాజ్ చట్టం గురించి ఒక్కసారి క్లియర్గా చూద్దాం. 2018 పంచాయతీరాజ్ చట్టం ఎవరు తీసుకొచ్చారు? ఇది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిండు. మరి దీని ఉద్దేశం ఏంటంటే 2018 పంచాయతీరాజ్ చట్టం 285 ప్రకారం ఒక రిజర్వేషన్ని 2 దఫాలుగా అమలు చేయాలి. ఉదాహరణ, ఒక ప్రాంతంలో రిజర్వేషన్ బీసీ జనరల్ ఉందనుకుందాం, ఇది 2 సార్లు అమలు కావాలి, 2 సార్లు రిపీట్గా రావాలి. ఒకసారి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రావాలనేది ఈ పంచాయతీరాజ్ చట్టం 2018 యొక్క ఉద్దేశం. పోయినసారి ఒకసారి 2018 పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత ఒక్కసారి అమలైనాయి.
మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళా అమలు చేయాలనేటువంటిది 2018 పంచాయతీరాజ్ చట్టం 285 చెప్తుంది. మరి దీంట్లో ఒకసారి మనం చూద్దాం. దాని ప్రకారం ఎవరికి ఎన్ని రిజర్వేషన్లు అంటే 50% దాటొద్దు మొత్తం అందరి రిజర్వేషన్లు అనేది దాని ఉద్దేశం. 50% అన్ని రిజర్వేషన్లు దాటొద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంత ఉందో చూద్దాం. ఎస్సీలకు ఎంత ఉంది 15%, ఎస్టీలకు ఎంత ఉంది 10%, బీసీలకు ఎంత ఉంది 29%. మొత్తం కూడితే మనం 54 వస్తుందా? అయితే 54 వస్తుంది కాబట్టి బీసీలకు అనేది 22 నుంచి 27 లోపే ఇవ్వాలి వివిధ జిల్లాలను బట్టి అని చెప్పేసి మొత్తం 50% దాటొద్దు అనేది మనకు పంచాయతీరాజ్ చట్టం 2018 చెబుతుంది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కలిపి 50% దాటొద్దు ఇక. అయితే ఇప్పుడు తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే 42% ప్లస్ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 15% ఎంత అవుతుంది 67% అవుతుంది. అంటే ఈ చట్టం ప్రకారం మళ్ళీ మనకు 50% దాటొద్దు 67% అవుతుంది. అంటే 17% ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ 17% ఉండొద్దు 50% దాటొద్దు అనేటువంటి నిబంధన తీసేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది. దాని ప్లేస్లో ఈ 2018 చట్టాన్ని పంచాయతీరాజ్ చట్టాన్ని ఒక్కసారి దాన్ని మళ్ళా మాడిఫై చేయాలి, ఎడిట్ చేయాలనుకుంటుంది. మరి ఏముంది 2018 పంచాయతీరాజ్ చట్టంలో అంటే ఒక్కసారి మీకు మళ్ళీ క్లియర్ కట్గా చెప్తాను. అయితే 50% దాటొద్దు కాబట్టి మళ్ళీ దానికి ఒక తోక పెట్టిరు. ఏంది 50% దాటాల్సి వస్తే సెక్షన్ 285A ప్రకారం ఏం చేసిరు దాన్ని 40 పెంచాల్సి వస్తే మన ప్రెసిడెంట్ ఆమోదం ఉండాలి. ప్రెసిడెంట్ ఆమోదం ఉండాలి. ఎవరు భారత రాష్ట్రపతి ఆమోదం ఉంటేనే 50%కి మించవచ్చు. అది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే. అయితే ఇప్పుడు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. దాన్ని గవర్నర్కి పంపిర్రు. గవర్నరు రాష్ట్రపతికి పంపిండు. ఎందుకు రాష్ట్రపతికి పంపిండు అంటే 50% దాటుతుంది కాబట్టి. 50% దాటితే ఏంది 285 సెక్షన్ ఏ ప్రకారం ప్రెసిడెంట్ ఆమోదం తప్పనిసరి, భారత రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కాబట్టి సలహా గురించి రాష్ట్రపతికి పంపిస్తే దాన్ని బీజేపీలో ఆపిర్రు. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి మనం పేపర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు మనం 2018ని సవరిస్తూ నేడు అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి, బిల్లు పెట్టాలని చూస్తున్నాడు. బిల్లు పెడతాడు. బిల్లు పెడితే ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయిన తర్వాత ఆగిపోతుంది. అది 90 రోజుల్లో ఎలక్షన్ జరపాలని హైకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి మేము 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 42% బీసీల కోసం రిజర్వేషన్ పెంచాలని మేము ప్రయత్నం చేస్తే ఎవరో కోర్టుకు పోయిర్రు. ఇప్పుడు అప్పుడే తేలే అంశం కాదు. కాబట్టి పాత పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారమే, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఇప్పుడు ఎన్నికలకు పోతాం. కావాలంటే మేము పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకొస్తాడు తెర మీదకి. అవసరమైతే ఎవరు కోర్టుకు పోకపోతే రేవంత్ రెడ్డి ఎవరు అనామకునిచ్చి కోర్టుకు పంపిస్తాడు. ఇది క్లియర్ కట్గా ఉంది. అంటే మనకు మొత్తం కన్క్లూజన్ ఏంటంటే, కన్ఫ్యూజ్ కాకుండా వినండి. కన్క్లూజన్ రేవంత్ రెడ్డికి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కూడా గవర్నరు రాష్ట్రపతి ఒప్పుకోవడం లేదు. బీజేపీ అడ్డుపడుతున్నది. ఈ రాష్ట్రంలో ఇస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలలో 42% ఇవ్వాలి. అట్లా 42% ఇస్తే దేశంలో బీజేపీ మునిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ లేస్తుంది. కాబట్టి ఇక్కడే అడ్డుకోవాలి అని గవర్నర్ తోటి రాష్ట్రపతి తోటి బీసీ రిజర్వేషన్ 42% కాకుండా అడ్డుకుంటుంది బీజేపీ. అయితే ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఇక ఎన్నికలకు పోవాలి. ఎన్నికలకు పోవాలంటే కాళేశ్వరం పేరిట కేసీఆర్ని ఇరికియాలి, రిజర్వేషన్ల పేరిట బీజేపీలను ఇరికియాలి. అంటే ఏం చేయాలి? అసెంబ్లీలో
42% అమలు చేపియాలి, అమలు చేసిండు. అమలు మీన్స్ బిల్లు పెట్టిర్రు, బిల్లు ఆమోదమైంది, గవర్నర్కు పంపిండు, గవర్నరు రాష్ట్రపతికి పంపిండు. ఇక రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు, నేను చేసిన శాయశక్తిలో చేసిన అంటాడు. ఇప్పుడు ఏమవుతుంది మరి, రిజర్వేషన్ మారాలంటే 2018 చట్టం ప్రకారం మార్చాలి, 50% మించరాదు అని ఉంది. ఆ మించడం దాన్ని ఆ చట్టాన్ని కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని నేను అమలు చేయాలని చెప్పి దాన్ని ఈరోజు బిల్లు పెడతారు. బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైనా కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. కోర్టుకు పోతే అది ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతుంటుంది. కాబట్టి సెప్టెంబర్ ఇప్పుడు 4వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు అయిపోతాయని మనం అనుకుంటున్నాం. 8, 9 తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చే సమయంలో నోటిఫికేషన్ వస్తుంది కదా, రిజర్వేషన్లు ఆగిపోతాయి. ఇక పాత రిజర్వేషన్లు ఇవ్వడం, కొత్త రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. కోర్టులో ఉంది అంశం, ఇప్పటికిప్పుడే తేలదు. కాబట్టి పాత రిజర్వేషన్లు ఏమున్నాయో 2018 చట్టం ప్రకారమే, పంచాయత్ చట్టం ప్రకారమే ఎలక్షన్లకు రేవంత్ రెడ్డి పోతాడు. ఇది క్లియర్ కట్గా. అంటే పాత రిజర్వేషన్లే ఉంటాయి, పాత 2018 చట్టమే ఉంటుంది, ఆస్టి రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఈ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీల రిజర్వేషన్లు పెరిగి జనరల్ రిజర్వేషన్లు కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 100% మన జనం టీవీ అనాలిసిస్.